హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇది రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం రిచ్ టేస్ట్లో చాలా బాగుంటుంది. అది ఎలాగో చూద్దాం. ఒక కడాయి ఒకటి పెట్టుకొని 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. వాటర్ వేడయ్యాక పాలకూరని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ పాలకూరని పెట్టేసుకోండి. నేను మీడియం సైజ్ కట్టలు ఒక 2 తీసుకున్నానండి. 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువేం ఉడికించుకోనక్కర్లేదు పాలకూరని. ఒక 3 మినిట్స్ తర్వాత ఈ పాలకూరని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని చల్లారి పెట్టేసేసుకోండి పాలకూరని. అది చల్లారి పెట్టుకున్నాక తర్వాత ఈ కడాయిలో ఉండే వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 3 లవంగాలు, ఒక 5-6 జీడిపప్పు అండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ను, అల్లం ముక్కలండి ఒక 2 స్పూన్స్ వేసాను, వెల్లుల్లిపాయలు ఒక 6-7 వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి 4 లేదా 5 కాయలు వేసుకోండి. ఇవి కారం తక్కువే ఉంటాయండి పచ్చిమిర్చి. మీకు కారంగా ఉన్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఆనియన్స్ బాగా మెత్తబడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి వీటిల్ని. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక చల్లారి పెట్టేసుకోండి. చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తాన్ని. ఈ ఆనియన్స్ని తర్వాత పాలకూరని కూడా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. పేస్ట్ అనేది ఎంత మెత్తగా చేసుకుంటే కర్రీ కూడా అంత బాగుంటుందండి టేస్ట్. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, బటర్ వేసానండి. 1 స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ కరిగాక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. బటర్ వేసుకోవటం వల్ల ఈ పాలక్ పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని మొత్తాన్ని పోపులో వేసేసుకోండి. పోపులో వేసుకున్నాక ఈ పోపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ వీటిని పాలకూర పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కారం ఒక 1/2 స్పూన్ వేసానండి, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇవి మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. పాలకూరని పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి అడుగు పట్టకుండా ఆయిల్ పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోండి పాలకూరని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కదండి. కొంచెం దీనిలోకి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. మీకు వాటర్ ఎంత పడతాయో అంత యాడ్ చేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు. పాలకూరకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి. అవి కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. తర్వాత ఇవి పన్నీర్ ముక్కలండి, 1 కప్పు తీసుకున్నాను. ఇవి హోమ్మేడ్ పన్నీరేనండి. ఇవి సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి మొత్తం 200 గ్రామ్స్ ఉంటాయండి. ఈ మొత్తాన్ని కూడా ఈ పాలకూరలో వేసేసుకోండి. వేసుకొని నెమ్మదిగా ఒకసారి అలా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని నెమ్మదిగా కలిపేసుకోండి. పన్నీర్ని అయితే మాత్రం ముందు ఫ్రై చేయొద్దండి. ఫ్రై చేస్తే పన్నీర్ గట్టి పడిపోద్ది. ఇట్లా ఉట్టిగా వేసుకుంటేనే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఫైనల్గా కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. కసూరి మేతి ఉంటే మీ దగ్గర కసూరి మేతి వేసుకోండి, లేదంటే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ. ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. రెస్టారెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. రైస్లో కంటే కూడా చపాతీ, బిర్యానీ, రోటీస్లోకి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ.
ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.